హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్. దానికోసం ముందుగా 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గుప్పెడు స్వీట్ కార్న్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీగా ఉంచుకున్నామంటే చాలా తొందరగా రెసిపీ అనేది రెడీ అవుతుందండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పన్నీర్ అనేది తునిగిపోతూ ఉంటుంది. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే స్వీట్ కార్న్, కరివేపాకు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటబుల్ పీసెస్ అన్ని ఒక సైడ్కి అనేసి ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకొని పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకున్నానండి. ఇలా వండుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ రైస్లో కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్కి ఉప్పు, కారం, ఈ వెజిటబుల్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇది హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు తినే అన్నం కూరలు కాకుండా ఇలా ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.